ఏపీలో కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంది. అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇదే ఒప్పుతో ముందుకెళతామని సంకేతాలిచ్చింది. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమల ఏర్పాటు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన వంటి అభివృద్ధి పనులు చేసి చూపిస్తోంది. ఇంకోవైపు సంక్షేమ పథకాలు సైతం అమలు చేస్తోంది. సామాజిక పింఛన్ మొత్తాన్ని పెంచింది. 3 గ్యాస్ సిలిండర్లు అందించింది. అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది. తాజాగా తల్లికి వందనం పథకం అమలు చేసింది. రేపు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనుంది. దీంతో ప్రజల్లో సంతృప్తి ప్రారంభమైందని అంచనా వేస్తోంది. అయితే కొన్ని సర్వేల్లో ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు బాగానే పనిచేస్తున్నా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని ఈ సర్వేల్లో తెలుస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైస్ అనే సర్వే సంస్థ తరచూ సర్వే ఫలితాలను ప్రకటించేది. ప్రవీణ్ పుల్లట ఎప్పటికప్పుడు ఈ సర్వే ఫలితాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించేవారు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉందని, కూటమికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని సర్వే ఫలితాలు ఇచ్చింది ప్రవీణ్ పుల్లట. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతాల వారీగా టీడీపీ కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే ఫలితాలను వెల్లడిస్తూ వచ్చారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే ఫలితాలు ఇచ్చారు ప్రవీణ్ పుల్లట. ఆ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం కూటమి పార్టీల ఎమ్మెల్యేలు 28 మంది సేఫ్ జోన్లో ఉన్నారు. వీరంతా గ్రీన్ జోన్లో ఉన్నట్టు సదరు సర్వే వెల్లడించింది. ఆరెంజ్ జోన్లో 97 మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే వీరి పనితీరు పర్వాలేదు అని వెల్లడైంది. కానీ ఓ 50 మంది ఎమ్మెల్యేలు మాత్రం రెడ్ జోన్లో ఉన్నట్టు ప్రవీణ్ పుల్లట తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా పూర్తి ఫలితాలు ఈరోజు వెల్లడించనున్నారు. ఈ లెక్కన గ్రీన్ లేదా ఆరెంజ్ జోన్లో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు 125 మందిగా నిర్ధారించారు. 50 మంది ఎమ్మెల్యేలు మాత్రం రెడ్ జోన్లో ఉన్నట్టు తేల్చారు. దీంతో తొలి ఏడాది 50 మంది ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్నట్టు తేలింది. 125 మంది ఎమ్మెల్యేలు సేఫ్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అదే సమయంలో ప్రభుత్వ పెద్దల పనితీరుపై ప్రజల్లో సానుకూలత కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా ప్రాంతాల వారీగా ఫలితాలను ప్రకటిస్తూ వచ్చారు ప్రవీణ్ పుల్లట. కూటమి గ్రాఫ్ ప్రస్తావించకుండానే ఎమ్మెల్యేల పనితీరుపై తన సర్వేలో తేలిన అంశాలను వెల్లడిస్తూ వచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్త ఫలితాలు ప్రకటించేసరికి కూటమి మిశ్రమ ఫలితాలు వచ్చినట్టయింది. 125 మంది ఇప్పటికీ సేఫ్ జోన్లో ఉన్నట్టు స్పష్టమైంది. సంక్షేమ పథకాలు అమలు ప్రారంభం కావటం, అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉండటంతో ఈ 4 ఏళ్లలో మరింత సంతృప్తి స్థాయి పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశిస్తున్నాయి. అయితే తాజా సర్వే ఫలితాల్లో కూటమి ఎమ్మెల్యేలపై ఏకపక్షంగా వ్యతిరేకత ఉందని చెప్పటం లేదు. ఇది కూటమికి ఉపశమనం కలిగించే విషయమే.